హలో హాయ్ మ్యామ్. సార్ మీరు మేడమా? అమ్మాయిలా మాట్లాడితే హాయ్ మ్యామ్ అది కాదండి కాదు, కాదా? అబ్బాయిని. అబ్బాయినేనా? ఓకే. ఎప్పుడన్నా అమ్మాయిలా మారాలని మీకు అనిపిస్తుందా? ఎందుకు సావటానిక? ఎందుకు అమ్మాయిలా మారుతామండి? మారితే చావాలా? మారను. ఎందుకు మారటం? మారటం వల్ల యూజ్ ఏముంది చెప్పండి. మీరున్నారు ఇలా రోడ్లు అంటే తిరుగుతున్నారు, అవసరం అమ్మాయి కింద మారటం? ఆ? అమ్మాయిలందరూ తిరుగుతున్నారా? తిరుగుతున్నారు, జాబ్కి వెళ్ళి వచ్చి ఇలా రోడ్డు మీద పోతున్నారు. మరి మీరు రోడ్డు మీద ఉన్నారుగా. అదే వాళ్ళని చూడడానికి వచ్చాం. ఎవరో చూడాలి కదండి, అంటే మంచి చెడులు చూడాలి కదా అని. వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా చూడరు, కనీసం ఎలాంటి వాళ్ళు మేము చూడకపోతే ఎలాగా? చూడాలి. చూసి నాకు ఒక 5,000 అప్పు ఇవ్వండి. మా ఇన్స్టిట్యూట్లో కడేయానండి, నా కిడ్నీ అమ్మాక మీకు ఎత్తాను ఫస్ట్. ఓకే రండి, ఫస్ట్ మీరే రండి. చాలా మంది చదువుకోవడానికి వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్కి వస్తారు కదా, 100% ప్లేస్మెంట్ అని అందమైన అమ్మాయిల ఫోటోలు పెడితే మీరేమో అవి చూసుకొని వచ్చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత పోయా మోసం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అండి? ఏమనిపిస్తుంది? పోయాక ఇంకేం చేస్తాను చెప్పండి. రే బాబా టెన్షన్ వచ్చేస్తున్నారు. ఊసర వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? చదువుకోలేదండి నేను, ఏలుపోతారు కండి. చదువుకోలేదు, తెలియదు. చదువుకున్న వాళ్ళకి కాదు, ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. అయితే మీరు చెప్పండి. ఉంది కదా, ఇంత ఛానల్లో చేస్తున్నారంటే ఉండకుండా ఉండదు కదండి. సరే, మొబైల్ డేటా అని తెలుగులో ఏమంటారు? కొంచెం చదువుకోవాలి, తెలుగు వచ్చు కదా. మొబైల్ డేటా అని తెలుగులో ఏమంటారు? ఫోన్ డేటా. రే నేనేంటి, నాకంటే అధ్వానంగా ఉన్నారు, తెలియదండి. మరి ఏం తెలుసండి? అమ్మాయిలు లైన్ వేయడం, ఇక్కడ కూర్చోవడం. లేదు లేదు లేదు, అలాంటి ఏం చెయ్యి. చెప్పండి, మొబైల్ డేటా అని తెలుగులో ఏమంటారు? మొబైల్ డేటా ఏమంటారు? హైదరాబాద్ అమ్మాయిలు బాగుంటారా, ఏపీ అమ్మాయిలు బాగుంటారా? అమ్మాయిలు అందరూ దారుణంగానే ఉంటారు, ఏం చెప్తాం. అందరూ బాగానే ఉంటారండి. అలా బాగానే ఉంటారండి. మీ అంత అందంగా లేకపోయినా ఏదో పై పైన. మీ అంత అందంగా కాదు, అందంగా ఉంటారు. మీ అంత అన్న, నేను మీరన్నా. నేను అమ్మాయిని కాదు కదండి. మీరు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తారు? రాష్ట్రాన్ని నమ్మేస్తాను. 100 రూపాయలుగా? లేదు లేదు, ఇలాంటి వాళ్ళు తిరుగుతారు కదా, 200గా ఉంది. 100 రూపాయలు అమ్మడానికి అవేనా వస్తువులా? ఇంతమంది జనాలు, ఇంతమంది ప్రాణాలు, ఇంతమంది లవర్స్, ఇంతమంది కపుల్స్ పోతారు. 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 అదే వేరే రాష్ట్రం పోతారు. ఎక్కడ పోతారు? సరే, మీరు లవ్ ని నమ్ముతారా? లవ్ మీద నమ్మకం ఉందా? లేదు, నమ్మను. మీ మీదే లేదేమో ఎవరికి, అందుకే లవ్ చేయలేదు. లేదు, అంత 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 టాలెంట్, అంత కెపాసిటీ నాకు లేదు, అందుకని నమ్మను నేను. మీరు అరేంజ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారా? పెళ్ళి అవుద్దో లేదో డౌట్గా ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు ఏంటండి? పిల్లనే బాగా కదండి. అదే ఆ క్లారిటీ ఉంది కదా, పిల్లని ఇవ్వడం ఎక్కువ అన్న క్లారిటీ. అలాగనే అంటలేదే. మీకెంత కావాలి కట్నం? 5 కోట్ల మీకు కూడా? నాకేం వద్దండి బాబు, పిల్లనిస్తే చాలు. పిల్లనిచ్చేసారా? అమ్మ ఎట్లుండాలి? ఉప్పల్ బాలులో ఉండాలా, కత్తెర పాపలో ఉండాలా? ఆవేశం స్టార్లా ఉండాలి, బాగుంటుంది. ఆవేశం స్టార్. ఆవేశం స్టార్లో ఉంటే ఇక్కడ పిల్లకేసుకొని ఉండాలి, ఆవేశం స్టార్ లాగా. సరే, చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు? చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నా అంటే చాలా అనుకున్నాం, అవలేక ఇలా రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. చెప్పండి, అనుకుని ఉంటారు కదా చిన్నప్పుడు డాక్టర్. చిన్నప్పుడు డాక్టర్ లేదు లేదు, అలా ఏమనుకోలేదు, కానీ బాధ్యతగా బ్రతుకుదాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఎలా రోడ్ల మీద పడి తిరుగుతున్నాం, అలాగని ఏమనుకోలేదు. ఎలా అమీర్పేట కదా ఇది. అమీర్పేట హాస్టల్ అమ్మాయిలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 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 అమ్మాయిలు అనిపిస్తుంది అంతే, ఇంకేమన్నా. హెవీగా మేకప్ చేసుకోకుండా సింపుల్గా ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఇంకేమని. మీరు అట్లనే వేసుకోరు, మొగోళ్ళు ఆడోళ్ళనే వేసుకోవాలి కదా. నాకు అర్థం
మీరు వేసుకున్నారు ఉపయోగం ఏముందండి? ఎక్స్క్యూజ్ మీ, నేను వేసుకోలేదు తెలుసా? నా అంత ధైర్యం ఎవరికైనా ఉందా లేదు లేదు బయటకు వచ్చే ధైర్యం? లేదండి. ఓకే ఓకే ఓకే. సరే, అబ్బాయిలు ఎందుకు వారానికి 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తారు? మీరు వెళ్ళి చూసారండి? అలా 2 సార్లు 3 సార్లు చేస్తారా? అంటే అబ్బాయిలు స్నానం తక్కువ చేస్తారు కదా అమ్మాయిలతో పోలి. లేదు లేదు, అమ్మాయిలే తక్కువ చేస్తారు, అబ్బాయిలు మీరు లేదు. చూసారు అమ్మాయిలు తక్కువ చేస్తారా? మరి అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎక్కువ చేయనన్నారు అనమాట, అందుకని చెప్తారా మీకు ఫోన్ చేసి మరి మేము స్నానం చేయట్లేదని? చెప్పారు. ఎప్పుడన్నా గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారా? వెళ్ళాను. అది ఈడి తింగరేషాలు తింగర్ క్వశ్చన్స్ భరించలేక చచ్చిపోతున్నాం రా. వార్డెన్ గానా పని వాచ్మెన్ 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 ఒకటి. వార్డెన్ వేరండి. వార్డెన్ అంటే కూర్చొని డబ్బులు లెక్క ఎడతాడు, వాచ్మెన్ అయితే వచ్చి వాళ్ళని పోయి వాళ్ళని చూస్తారు. అవును, చూడరు, జాగ్రత్త పడుస్తారు. లోపలికి వెళ్ళారని అర్థం, గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారు దూకి. దూకెళ్ళలేదని అంత ధైర్యం లేదు. అంత చేయలే, పడుకొని కొట్టేవాళ్ళు కుక్కను కొన్నట్టు. మిమ్మల్ని కొట్టినట్టున్నారు. ఒక దోమ పినాయిల్లో పడిపోయింది, అది బయటికి ఎలా వస్తుంది? మా పెట్టినప్పుడు వస్తుంది, ఇంకా చచ్చిపోద్ది. పినాయిల్లో పెడితే మాపేసినప్పుడు వస్తుంది మరి అంతే కదా, నైల్తో మా పెట్టరా? మీరు ఏంటంటే బాబు డిఫరెంట్గా అడుగుతున్నారు. మా పెట్టం మేము. నాకు తెలుసు, ఇగో ఎంత సర్ఫేస్ అలా జల్లి ఇలా కడుగుతాం. అలా జల్లే ఇలా అయిపోయినట్టున్నారు. అదే మాది హాస్టల్, మేము జల్లం, హాస్టల్ జల్లుతారు. సరే, చెప్పండి. ఇంకేం చెప్పాం? మా పెట్టినప్పుడే బయటకు వస్తుంది. పినాయిల్లో పడినప్పుడు అది బయటికి ఎట్లా వస్తుంది? మా పెట్టినప్పుడు వస్తుందండి, ఇంకేం బయటకు వస్తుంది అంటే పెట్టినప్పుడు రాదు, ఆలోచించాలి బయటికి ఎలా వస్తుంది. అంత ఆలోచిస్తే ఈ అమీర్పేట కోచింగ్ సెంటర్లో ఎందుకు జాయిన్ అవుతామండి? పనికొచ్చేది ఏదన్నా చెప్పండి. ఎప్పుడన్నా ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకున్నారా? లేదు లేదు, అనుకోలేదు. ఎందుకంటే చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు చాలా సార్లు దొరికిపోయాం, ఇంకా అంత పెద్ద దొంగతనాలు మన వల్ల అవుతాని. ఎప్పుడన్నా చచ్చిపోవాలనిపించిందా, ఆత్మహత్య చేసుకోవాలనిపించింది? అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో తర్వాత కాదు మిమ్మల్ని చూసినప్పుడు. ఏందయ్యా ఇది? ఎప్పుడైనా ఎందుకని నా బతుకు చెడా అని ఎప్పుడైనా అనిపించిందా? మిమ్మల్ని చూసినప్పుడే అనిపించింది. ఏ గొప్పగా చెప్పావయ్యా. మళ్ళీ మరి ఎలాంటి దిక్కుమాల క్వశ్చన్లు అడుగుతారా? మంచి అడగచ్చుగా. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో మంచివా? సరే, మీరు మంచుకున్నారా? బాగున్నారా? మీ నేను పిల్లలు బాగున్నారా? మీ అమలాపూర్లో అందరు బాగున్నారా? మాది అమలాపురం కదా, అన్నవరం అందరు బాగున్నారా? బాగానే ఉంది. టైంకి అన్నం తింటారా? ఏమో తెలియదండి, కనుక్కుంటాను ఫోన్ చేసి. సరే చెప్పండి, దోమ బయటికి ఎలా వస్తుంది? ఇంకేం పోతే వస్తుంది? ఆన్సర్ తెలియదు కానీ మాటలు మాట్లాడడం తెలుసు ఆ మనిషికి. చచ్చిపోద్ది కదండి. తడిచిపోయి వస్తుంది, బయటికి ఎట్లా వస్తుంది? తడిచిపోయి వస్తుంది.